ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన దారి తాను చూసుకోబోతున్నారా? బీఆర్ఎస్ హైకమాండ్ రాజీ ప్రయత్నాలకు దిగినా ఆమె వెనక్కి తగ్గడం లేదా? బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావుతో గులాబీ బాస్ కవితకు పంపిన సందేశం ఏంటి? ఆమె కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారా? అందుకే తెలంగాణ జాగృతితో నేతలతో సమావేశమయ్యారా? అసలు కవిత ఏమి చేయబోతున్నారు? ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ అధిష్టానం జరిపిన రాయబారం సక్సెస్ కానట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావుతో గులాబీ బాస్ కేసీఆర్ కవితకు సందేశం పంపినా ఆమె దిగిరాలేనట్టు సమాచారం. బీఆర్ఎస్లో తన పొజిషన్పై ఓ క్లారిటీ ఇస్తే తప్ప తాను కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరును ప్రశ్నిస్తూ ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్కు ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. దాంతో ఒక్కసారిగా గులాబీ పార్టీలో అలజడి చెలరేగింది. చివరకు కేసీఆరే ఓ అడుగు దిగొచ్చి కూతురుకు రాయబారం పంపించారు. అయినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేనట్టు సమాచారం. అంతేకాదు పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటూనే తన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జాగృతి కార్యకర్తలతో కవిత వరుస భేటీలవుతున్నారు. జాగృతి సమావేశాల తర్వాత కవిత ఏం చేయబోతుందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కవిత ఓ సంచలన ట్వీట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్కు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాసుకొచ్చారు. రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందని కవిత పేర్కొన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులది అని కవిత చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయంటూనే కవిత కేటీఆర్కు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగానే కవిత తెలంగాణ జాగృతి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో పలు కీలక అంశాలపై చర్చించారు. కేసీఆర్కు లేఖ, బీఆర్ఎస్ పై వ్యాఖ్యల తర్వాత జాగృతి నేతలతో కవిత తొలిసారి భేటీ అవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది ఉత్కంఠగా మారింది. కవిత లేఖ అంశం పార్టీలో రచ్చగా మారింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్ తొందరపడవద్దని కూతురుకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ బుజ్జగింపుల పర్వం జరిగిన మరుసటి రోజే కవిత జాగృతి నేతలతో సమావేశం కావాలని నిర్ణయించుకోవడం స్టేట్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని బాంబు పేల్చారు. అంతేకాదు కేసీఆరే కవితతో కొత్త పార్టీ పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఆ తర్వాత కవిత పాదయాత్ర కూడా చేస్తుందని, మరో షర్మిల అవుతుందని రఘునందన్ రావు ఆరోపించారు. దయ్యం పార్టీలో 10 ఏళ్లు రాజకీయం ఎలా చేశారంటూ కవితను నిలదీశారు. కేసీఆర్ కుటుంబంలో అధికారం కోసం తగాదా వస్తే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గరకు పోండి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గరకు పోండి అని వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిందే, నేనెవరో మధ్యవర్తులు చిరణీయుల పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి
వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరు నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకు మించి కొత్త కనబడేది ఏముంది, ఆడ కొట్లాట ఏముంది? మొత్తానికి కొత్త పార్టీ విషయంలో కవిత తగ్గేదే లేదని అంటున్నారట. ఆమె మరిన్ని జాగృతి సమావేశాలు జరిపేందుకు రెడీ అవుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టి తన సత్తా ఏంటో బీఆర్ఎస్ హైకమాండ్కు చూపించాలని భావిస్తున్నారట. ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే ఆమెను ఎలా కట్టడి చేయాలనే ఆలోచనను బీఆర్ఎస్ నేతలు చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద మరికొద్ది రోజులు గడిస్తే కానీ కవిత కొత్త పార్టీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.